ఆడుతూ ఆడుతూ పడిపోయో, వాళ్ళు చాలా నాజూగ్గా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్‌గా బ్రేక్ అయిపోవడము. ఈ పిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు ఎలాంటి కేర్స్ తీసుకుంటారు? వాళ్ళకి కూడా సేమ్ ట్రీట్‌మెంటే ఉంటుందా? లేదంటే వాళ్ళకి కూడా ఏదైనా ట్రీట్‌మెంట్‌లో వేరియేషన్స్ ఉంటాయా ఏజ్‌ని ప్రకారంగా అని ఉందా? పిల్లల వరకైతే మామూలుగా ఎక్కడైనా అంటే ఐదర్ మాక్సిమం సూప్రాకాండ్యులర్ ఫ్రాక్చర్ అని ఎల్బో దగ్గర అవుతుంటది. ఆర్ బోత్ బోన్ ఫోరామ్ ఈ రీజియన్‌లో. లెగ్ ఫ్రాక్చర్ నీ దగ్గర అవుతుంటది. ఫీమర్ అవుతుంటాయి. ఇవి మాక్సిమం అవుతుంటాయి. సో వీటికేంటంటే అంటే వాళ్ళకి రీమోడలింగ్ అనే ఒక ఇది ఉంటది. అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ వరకు ఒకవేళ కొంచెం వంకరున్నా గానీ సెట్ అయ్యేలాగా రీమోడల్ అనే ప్రాసెస్ పిల్లల్లో జరుగుద్ది. సో ఏజ్ ఉంది కాబట్టి. సో అలాంటి వాళ్ళకేంటంటే కొంత మినిమల్ డిఫార్మిటీ ఉన్నా గానీ మనం మేనేజ్ చేయొచ్చని సిమెంట్ పట్టి లాంటివి అలాంటివే ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు సూప్రాకాండ్యులర్ ఫ్రాక్చర్ 3 టైపులుంటాయి. సో ఒక ఫస్ట్ టైప్ ఏమో అన్‌డిస్ప్లేస్ ఉన్నవి. అవి జస్ట్ పీఓపీతో సెట్ అయిపోద్ది. మాక్సిమం 2-3 వీక్స్ పీఓపీ ఏస్తాం. అదే సెకండ్ అండ్ థర్డ్ టైప్‌లో డిస్ప్లేస్‌మెంట్ అవుతుంటాయి. సో అలా ఉన్న డిస్ప్లేస్ అయిన తర్వాత మనం గ్యారంటీగా ఆపరేషన్ చేసి ఆ వైర్ లాంటిదేసి అండ్ దాంతోపాటు సిమెంట్ పట్టి ఏసుకోవాలి. ఒక 3 వారాల వరకు వాళ్ళకి అలా ఉంచేస్తే ఆ డిఫార్మిటీ కరెక్ట్ అయిపోయి ఆ తర్వాత ఫిజియో చేసుకొని మూమెంట్స్ తెచ్చుకోవాలి. అది సూప్రాకండర్ వరకే అది. అంటే కొంతవరకు డిఫార్మిటీ ఉన్న కొన్ని అంటే మధ్యలో ఫ్రాక్చర్లు అయినవి. ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్ కానీ, లెగ్ ఫ్రాక్చర్లు కానీ కొంత డిఫార్మిటీ ఉన్నా వాటికి సర్జరీ కాకుండా పీఓపీతోనే సెట్ చేసుకోవాలి. బట్ అంటే రీమోడల్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి పిల్లల్లో. బట్ ఈ సూప్రాకండర్ జాయింట్ దగ్గర ఇరిగినవి అవి డిఫార్మిటీ వచ్చేస్తాయి అన్నమాట తర్వాత. వన్స్ మనం అలాగే ఊర్లలో కట్టించుకోవడము, పీఓపీ వేయించుకున్నాము, బట్ ఇంకా డిఫార్మిటీ ఉందంటే 100% వాళ్ళకి ముందు ప్రాబ్లమ్ అవుద్ది. సో అలాంటి వాళ్ళకి 100% సర్జరీయే బెస్ట్ ఆప్షన్.